అంత పెద్ద తెలంగాణ మూవ్మెంట్లో ఒక సందర్భంలో కేసీఆర్ గారు సంగారెడ్డి సభకు వస్తున్నాడంటే నేను హైవే మొత్తం ఆపేసిన. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం హైవే దిగ్బంధం చేసిన. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, డి శ్రీనివాసరావు గారు, ఇది మూవ్మెంట్ ఉన్నది, నువ్వంటే తట్టుకుంటున్నావు కానీ మీతో తట్టుకోలేకపోతున్నారు, వదులు అంటే తర్వాత కొంత పోలీసులు వచ్చారు, అరెస్టులు చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అప్పుడున్న డిఎస్సీలు చెప్తే ఇనలేదు, నేను వినకపోతే నన్ను అరెస్ట్ చేశారు. మా గవర్నమెంట్ అయినా అరెస్ట్ చేసి పడేసారు. అప్పుడు కూడా 2 సార్లు నేను కేసీఆర్ బ్రేక్ చేసిన సంగారెడ్డిలో. అది మొత్తం మీకు తెలుసు కదా, మీడియా వాళ్ళకు, రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఒకవేళ నిజంగా అటు రాహుల్ గాంధీ గారు, కేసీ గారు, లేదా ఖార్గే గారు స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కానీ మా మిగతా సభ్యులంతా కూడా నిజంగా అక్కడ గట్టిగా పోటీ ఇవ్వాలి జగ్గారెడ్డి అయితే ఆ ఫ్యామిలీకి. ఎందుకంటే మా 30 ఏళ్ళ బాగారెడ్డి గారు తర్వాత ఇందిరాగాంధీ గారు తర్వాత ఇక టీడీపీ వచ్చింది, తర్వాత బీజేపీ వచ్చింది, ఇక ఉద్యమం పేరుగా కేసీఆర్ కైవసం చేసుకున్నాడు. కొంత బ్రేక్ వచ్చింది, 30 ఏళ్ళ బ్రేక్ ఉంది. కాబట్టి ఒకవేళ నిజంగా మా వాళ్ళు పార్టీ మా అధిష్టానం కొంత టఫ్ ఉంటుంది, నువ్వు నిలబడు అంటే అప్పుడు నేను ముందుకు వస్తా. కానీ నా తన నేను ముందుకు రాను, అది భావ్యం కాదు, పద్ధతి కాదు. మాకు టికెట్ ఇచ్చారు నాకు, కాబట్టి నేను అడగొద్దు అట్లా. అది అంత బయట పుకార్లు వస్తున్నది, బిడ్డకి అడుగుతాడేమో, పెన్నాం లేదు, బిడ్డకి లేదు. వద్దు నాకు ఆ పంచాయతీ వద్దు, అంత ఎందుకు. నేను ఎమ్మెల్యే పోటీ మొన్న నిలబడ్డప్పుడు నా భార్య కాడ నిలబడతావా ఈసారి, నాకు 3 వస్తలేదు, నిలబడతా అంటే నా భార్య నిలబడని అన్నది. నా బిడ్డను కూడా అడిగిన, నిలబడతా అంటే నా బిడ్డ నిలబడన్నది. ఇక నేనే నిలబడ్డా లాస్ట్కి.